నిమ్మ నీరు ఇది మీరు నెల రోజుల పాటు తాగగలిగితే దేహములో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అంటే ఇప్పుడు క్యాన్సర్ నుంచి చెప్పాలండి. క్యాన్సర్, డయాబెటీస్, బీపీ, అలాగే కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీ మాల్ ఫంక్షన్, యూరిక్ యాసిడ్, సో ఇలాగ ఎన్నో సమస్యలు ఉంటాయి కదా. సో వాటికి ఒకే ఒక సొల్యూషన్ నిమ్మ నీరు అని చెప్పి మనం చెప్పుకోవాలి. సో ఈ నిమ్మకాయ నీరు యొక్క గొప్పతనం మాట్లాడడానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. నెక్స్ట్ సండే ఇప్పుడు కాణిపాకం అంటారు కదా. సో కాణిపాకం దేనికి ప్రసిద్ధి మీ అందరికీ తెలుసు. ఈ కాణిపాకం నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ముదిగోళం అని ఒక గ్రామం ఉందండి. ఇక్కడ శ్రీ మాధవ నారాయణ స్వామి ఆలయం అంటే 200 ఏళ్ల క్రితము దీని నిర్మాణము జరిగింది. ప్రస్తుతం ఈ ఆలయము శిథిలావస్థలో ఉంది. సో దీని పునర్నిర్మాణము చేయాల్సిన అవసరము మన అందరిది కూడా, మన అందరము కలిసి చెయ్యాలి. సో ఈ పని మీద వచ్చే ఆదివారము నేను ఇక్కడికి వస్తున్నానండి. నన్ను కలవాలి, కలిసి ఈ ఆలయాన్ని మళ్ళీ నిర్మించాలి అంటే పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అని చెప్పి భక్తులు, మిత్రులు ఎవరు నమ్మినా కూడా పదండి కలుద్దామని అనుకున్నారు అనుకోండి, మీరు ఇక్కడికి రండి. ముదిగోళ గ్రామం అంటే కాణిపాకం నుంచి 8 కిలోమీటర్లు, చిత్తూరు నుంచి 18 కిలోమీటర్లు మాత్రమే. అలాగే తిరుపతి లాంటి నగరాలు కూడా చాలా చేరువలో అంటే ఒక 60 కిలోమీటర్ల దూరంలోనే మీకు ఈ గ్రామం ఉంది. సో మీరు అందరూ రావచ్చు. మన అందరము కలిసి ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో పాలు పంచుకుందాము. నేను ఇక్కడ నంబర్స్ ఇస్తాను, మా మిత్రుల, మా టీం మెంబర్స్ యొక్క నంబర్స్ ఇవి. సో వాళ్ళకి ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకొని అక్కడికి వస్తే ఆదివారము మనము కలవవచ్చు. ఇక్కడ ఎటువంటి విరాళాలు అనేవి మేము తీసుకోమండి. డొనేషన్స్ అనేవి ఇక్కడ అలో చెయ్యరు. కాబట్టి మీరు మామూలుగా రావచ్చు. సో ఆలయం ఎలా ఉంది, ఆ ఆలయం యొక్క పరిసర ప్రాంతాలను మనం ఎలా తీర్చిదిద్దగలము, సో ఇలాంటి సలహాలు, సూచనలు ఇవి మీరు నాకు ఇవ్వచ్చు. సో మనం కలిసి పునర్నిర్మాణ కార్యక్రమం అనేది చేపట్టాలి. కాబట్టి ఈ నంబర్స్, సో వీళ్ళకి ఫోన్ చేయండి, మా మిత్రులు, వాళ్ళు మిమ్మల్ని ప్రాపర్గా ఎక్కడ కలవాలి అని చెప్పి గైడ్ చేస్తారు. సో ఇప్పుడు ఈ నిమ్మకాయ నీరు అని మాట్లాడుతున్నాను చూసారా. మొన్న క్యాన్సర్ సెమినార్ కండక్ట్ చేశాం. సో నేను ఒక పావు గంట మాట్లాడిన తరువాత మా స్నేహితులు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ నిమ్మకాయ నీరు అనేది ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే ఒక డయట్ చార్ట్ అనేది ప్రిపేర్ చేశామండి, ఎక్స్క్లూజివ్లీ ఫర్ క్యాన్సర్. అంటే ఫుడ్ ఈస్ మెడిసిన్ అంటారు కదా, ఎలాంటి ఆహారము తీసుకుంటే క్యాన్సర్ నుంచి మనం బయటపడవచ్చు అని చెప్పి ఒక గంట సేపు మాట్లాడడము, తరువాత క్యాన్సర్కు సంబంధించిన మందులు కూడా, సిద్ధ వైద్యానికి సంబంధించిన మందులు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నిమ్మకాయ. సో మీరు పరగడుపున ఎంటీ స్టమకుతో నిమ్మకాయ నీరు తాగడం, మళ్ళీ ఇక్కడ ఈ నిమ్మకాయ నీరులో మనము సోడా కలుపుకోవచ్చా లేదా ఉప్పు కలుపుకోవచ్చా, డైరెక్ట్గా లిమ్కా తాగవచ్చా, ఇలాగ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాదండి, నిమ్మకాయ నీరు అంటే నిమ్మ నీరు అంతేనండి. సో ఇందులో మీరు ఏది కూడా కలపాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే మీరు ఒక్కసారి షుగర్ని, 1 స్పూన్ షుగర్ కలిపారు అనుకోండి, మీ దేహము షుగర్ని మాత్రమే తీసుకుంటుంది. ఒకవేళ మీరు హనీ కలిపారు, తేనె కలిపారు, తేనెలో మీకు ఈ చక్కెర శాతము ఎక్కువ ఉంది అనుకోండి, ఒకవేళ ఉంది అనుకోండి, అంటే ఒక కల్తీ తేనె మీరు కొన్నారు, సో అందులో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంది అనుకోండి, మీ బాడీ షుగర్ని మాత్రమే తీసుకుంటుంది. నిమ్మకాయలో ఉండే వైటమిన్ సి అనబడే అతి ముఖ్యమైన, అంటే ఒక రోజుకి 75 గ్రామ్స్ వైటమిన్ సి అనేది మనం తీసుకోవాలండి. అప్పుడే రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. సో మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి, వైటమిన్ సి అనేది నా ఆహారంలో ఎంత శాతము ఉంది. నాకు తెలిసి ఇవాళ ఉండే మోడర్న్ లైఫ్ స్టైల్లో మీకు ఒక 25 గ్రామ్స్ కూడా వైటమిన్ సి మనం కన్జ్యూమ్ చేయడం లేదు. కాబట్టే ఈ ఇన్ఫెక్షన్ పెరగడం, ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువ అవ్వడం, ఈ కిడ్నీ సమస్య, కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ నిమ్మకాయ నీరు అనేది వరము లాంటిదండి.
ఎంటీ స్టమక్తో మీరు తాగగలిగితే యూరిక్ యాసిడ్ అనేది పెరగదు, అలాగే మీ కిడ్నీ స్టోన్స్ కూడా మెల్లమెల్లగా కరిగిపోతుంది. చూడండి, ఒక నిమ్మకాయలో ఇలాంటి ఒక బెనిఫిట్ అంటే ఒక వీడియోలో మీకు నవజోత్ సింగ్ సిద్ధు గురించి మాట్లాడాను. మీకు పరగడుపున తన భార్యకు 4th స్టేజ్లో ఉండే క్యాన్సర్, ఈ నిమ్మకాయ నీరునే అతను ప్రతిరోజు కూడా 40 రోజుల పాటు అతను ఇచ్చేవాడు. సో ఇందులో ఎటువంటి షుగర్ కానీ ఉప్పు కానీ మీకు అలా హనీ కానీ ఏది కలపకుండా, అంటే దేనిని మిక్స్ చేసినా కూడా బాడీ ముందు దానినే తీసుకుంటుంది. ఇప్పుడు చాలామంది మిత్రులు వస్తూ ఉంటారు, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందండి అని అంటున్నారు. సో తెల్లవారుజామున సూర్యుడి ముందు వెళ్ళి నిలబడండి, అలాగే ఆమ్లెట్లు తినండి, చికెన్ ఎక్కువ తినండి, వైటమిన్ డి పెరుగుతుంది. ఇది కదండి చెప్తున్నారు. మీకు ఒక నిజాన్ని చెప్తున్నాను, వైటమిన్ డి డెఫిషియన్సీ అంటే దాని ప్రాథమిక కారణము వైటమిన్ సి డెఫిషియన్సీయే. ఈ కన్వర్షన్ ప్రాసెస్ ఉంటుందండి. కాబట్టి వైటమిన్ డి మీ బాడీలో కావలసినంత లేదు అంటే మీరు వైటమిన్ సి ఎక్కువ తీసుకోవాలి. అంటే మీరు ఒక నిమ్మకాయ పులిహార చేసుకుంటారా, మజ్జిగలో మీకు ఇలా నిమ్మ నీరు కలుపుకుంటారా, వేరే మెథడ్లో నిమ్మకాయని ఎలా కన్జ్యూమ్ చేస్తారు, లేదా ఆరెంజ్ జ్యూస్ అనేది తీసుకుంటారా. సో వైటమిన్ సిని మీరు ఎంత ఎక్కువ కన్జ్యూమ్ చేయగలిగితే, ఇప్పుడు నేను ఆటోఫేగీ గురించి మాట్లాడాను. ఉపవాసం, ఇప్పుడు ఉపవాసం అన్నామనుకోండి, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీరు ఎటువంటి ఆహారము తీసుకోకుండా వారానికి ఒక రోజు మీరు ఇలాగ ఫాస్టింగ్ ఉన్నారు అనుకోండి, మధ్యలో మీకు దాహం వేసింది లేదా ఆకలిగా ఉంది, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఒక 4 గంటల సేపు మీరు ఎలాగో అలా మీరు మేనేజ్ చేస్తారు, తరువాత ఇప్పుడు ఆకలిగా ఉంది, దాహంగా ఉంది. సో దీనికి రెమెడీ ఏమిటి? మంచినీళ్ళు తాగాలి. ఈ మంచినీళ్ళలో మీరు ఒక నిమ్మపండు రసాన్ని కలుపుకొని తాగారు అనుకోండి, మీకు ఇమీడియట్గా ఆకలి అనేది తీరిపోతుంది, దాహము తీరిపోతుంది. ఇంకొక 2 గంటల సేపు చాలా కంఫర్టబుల్గా మీరు ఉపవాసములో ఉండవచ్చు. ఉపవాసములో ఉన్నారు అంటే క్యాన్సర్ నుంచి ఎటువంటి రోగమైనా కూడా మెల్లమెల్లగా తగ్గిపోతుంది అని చెప్పి 2-3 వీడియోస్లో మాట్లాడాం. ఇప్పుడు మాలాంటి వాళ్ళము మా ఇళ్లలో ఏం చేస్తాము అంటే, ఒక జార్ తీసుకుంటాం, అందులో మామూలుగా నీళ్లు పోస్తాం. ఈ నిమ్మ తొనలు ఉంటాయి చూసారా, వాటిని కట్ చేసి మార్నింగ్ అందులో వేసేయడం. సో ఎప్పుడైతే నీరు తాగాలి అనిపిస్తుందో ఈ నిమ్మకాయ నీరునే తాగడం. సో రోజంతా కూడా ఇలా తాగడం వలన బాడీకి కావలసిన ఈ వైటమిన్ సి అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇదే మేము అంటే ఇన్ఫెక్షన్ నుంచి, ఇన్ఫ్లమేషన్ నుంచి, ఈ రోగాల నుంచి బయటపడాలి అంటే ఒక అతి గొప్ప రెమెడీ ఏమిటి? మీకు నిమ్మకాయ నీరు అనేది అంత గొప్ప ఒక సూపర్ ఫుడ్, మీకు అసాధారణమైన ఒక రెమెడీ అండి. ఎలాంటి రోగం ఉన్నా ఫస్ట్ విషయం ఏంటి? ఫాస్టింగ్లో ఉండడం, ఉపవాసము అనేది ఉండడం. ఆటోఫేగి 36 గంటల సేపు మీరు నెలకి ఒక్కసారి ఉండగలిగితే అద్భుతాలు జరుగుతాయి. అయ్యో అది చాలా కష్టమండి అంటే, మీరు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీరు ఇలా ఫాస్టింగ్లో ఉండగలిగారు అనుకోండి, వారానికి ఒక రోజు ఎంచుకోండి, ఆ రోజు ఇలా ఉండగలిగితే మీ కణాలంతా కూడా ఎప్పుడూ లేని ఉత్తేజాన్ని, ఎందుకంటే ఆ మలినమంతా బయటకు వచ్చేస్తుంది, మీ బాడీలో ఉండే ఇంప్యూరిటీస్ అంతా కూడా బయటికి రావడము, అందులో మీకు నిమ్మకాయ నీరు ప్లే చేసే ఈ రోల్ ఉంది చూసారా, ఎక్స్ట్రాడినరీ. కాబట్టి ఒక్క నెల రోజుల పాటు మీరు ఈ నిమ్మకాయ నీరు ఉదయం జస్ట్ నీళ్లలో ఈ రసాన్ని కలుపుకొని తాగి చూడండి, పరగడుపున తాగి చూడండి, ఎలాంటి అద్భుతాలు జరుగుతాయంటే చెప్తున్నాగా, యూరిక్ యాసిడ్ అనండి, కిడ్నీ స్టోన్స్ అనండి, డయాబెటీస్ అనండి, క్యాన్సర్ లాంటి రోగానికి కూడా ఇది ఒక అద్భుతమైన రెమెడీ అండి. మరి నిమ్మకాయ నీరులో ఉండే ఈ శక్తిని మీలో ఎంతమంది గమనించారు? మీలో ఎంతమందికి అలవాటు ఉంది? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.